Welcome back to our channel Respect Education. Okay, మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. Yes sir. ఫైండ్ ది యాంగిల్ మెజర్ x ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ 6 లో మనకి 4 బిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఏ బిట్, బి బిట్, అలానే సి బిట్, డి బిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క బిట్ మనం సాల్వ్ చేద్దాం. ఈ ఫస్ట్ బిట్ ఏ బిట్ అబ్జర్వ్ చేద్దాం. ఇది మనకి కొంచెం క్లారిటీగా ఉండడానికి ఒక లేబులింగ్ ఏదో ఇచ్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఏ, బి, సి, డి. సో యాంగిల్ ఏ 120 degrees, యాంగిల్ బి x degrees, యాంగిల్ సి 50 degrees, యాంగిల్ డి 130 degrees. ఓకే, ఇందులో మనం x ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక క్వాడ్రిలేటరల్ కదా. Yes sir. అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్ ఉన్నాయి. 4 సైడ్స్ ఉంటే దీని యొక్క యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఎంత అవుతుంది? 4 - 2 ఇంటూ 180 degrees. సో అంటే 2 ఇంటూ 180 degrees అంటే 360 degrees. ఆ ఒక విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో దాన్ని ఏంటి రాద్దాం అంటే బై ది యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ బై ది యాంగిల్ సమ్ ప్రాపర్టీ of a quadrilateral angle sum property of a quadrilateral దాని ప్రకారం ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ 360 degrees. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏ అంటే 120 degrees, యాంగిల్ బి అంటే x degrees, x అంటే x రాద్దాం, ప్లస్ యాంగిల్ సి అంటే 50 degrees, యాంగిల్ డి 130 degrees, మొత్తం వచ్చి 360 degrees అవ్వాలి. సో మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 120కి ఈ యొక్క 130ని యాడ్ చేయడం వల్ల మనకి ఎంత వస్తుంది? 280. ఓకేనా? 250. 250 ప్లస్ 50 300 అంటే x ప్లస్ 300 degrees ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో దీన్ని బట్టి మనకి x కావాలి అంటే 300 మూవ్ చేస్తే 360 degrees మైనస్ 300 degrees. సో దీన్ని బట్టి మనకి x యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 60 degrees. ఈ రకంగా మనం ఈ x అంటే అన్నోన్ వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ యొక్క క్వాడ్రిలేటరల్ ఈ రకంగా మనకు రావాలి అంటే x అనేది 60 degrees అవ్వాలి. రైట్. ఇప్పుడు మనం బి బిట్ని చేయబోతున్నాం. సో దీనికి కూడా లేబులింగ్ ఇద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏ, బి, సి అండ్ డి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న రెడ్ బాక్స్ అటు ఇవ్వడం జరిగింది. అబ్జర్వ్ చేసావా? ఆ రెడ్ బాక్స్ యొక్క అర్థం ఏంటంటే అది పర్పెండిక్యులర్, అంటే ఈ ఏడి అనే లైన్ ఏబి అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఈ బాక్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది 90 degrees అని అర్థం. 90 degrees. ఇప్పుడు ఇందులో మనకి ఒక అన్నోన్ వాల్యూ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మిగిలిన ముగ్గురు సపోర్ట్ చేయాలి. అంటే ఏ వాల్యూ తెలిసి ఉండాలి, బి వాల్యూ, సి వాల్యూ తెలిసినప్పుడు మాత్రమే మన యొక్క ఈ అన్నోన్ డి వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ఫస్ట్ ఉంది. దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నోన్ వాల్యూని ఇంకొక అన్నోన్ వాల్యూ అంటే ఒక ఏ అని ఒక ఆల్ఫాబెట్తో డినోట్ చేస్తున్నాను. ముందు నేను ఏ అని వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, అంటే స్మాల్ ఏ వాల్యూ. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే లెట్ క్యాపిటల్ ఏని ఏమనుకుందాం అంటే యాంగిల్ ఏని స్మాల్ ఏ అని అనుకుందాం. ఇప్పుడు ఫ్రమ్ ది ఫిగర్, ఈ ఫిగర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 90 ప్లస్ ఏ ఈ రెండు కూడా ఒక స్ట్రైట్ లైన్ని ఏర్పాటు చేయడం జరిగింది కదా. దాన్ని లీనియర్ పేర్ అని అంటాం. అంటే 90 degrees ప్లస్ ఏ అనేది ఒక స్ట్రైట్ యాంగిల్ 180 degrees అవుతుంది. దీని రీజన్ ఏంటంటే సిన్స్ లీనియర్ పెయిర్. రైట్. దీన్ని బట్టి మనకి ఏ కావాలి అంటే స్మాల్ ఏ కావాలి అంటే 180 - 90 అంటే 90 degrees. సో ఏ వచ్చింది అంటే మనకి క్యాపిటల్ ఏ వచ్చినట్టే.
అంటే ఇక్కడ మనకి రాసుకోవచ్చు ఈ వాల్యూ. ఇక్కడ మనం 90 డిగ్రీస్ రాసుకుని ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ రకంగా ఈజీగా కూడా సాల్వ్ చేయొచ్చు. సో మళ్ళీ మామూలే బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ బై ది యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఇక్కడ ఆల్రెడీ ముందు యాంగిల్ సమ్ ప్రాపర్టీ రాసాం కాబట్టి ఇంకా షార్ట్ కట్ రాస్తున్నాను. బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటరల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి షుడ్ బి 360 డిగ్రీస్. ఇప్పుడు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. యాంగిల్ ఏ అంటే స్మాల్ ఏ అంటే 90 ప్లస్ యాంగిల్ బి అంటే 60 డిగ్రీస్, యాంగిల్ సి 70 డిగ్రీస్, యాంగిల్ డి ఎక్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో 90 ప్లస్ 60 150 ప్లస్ 70 220 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. దీన్ని బట్టి ఎక్స్ కావాలి అంటే 360 డిగ్రీస్ మైనస్ 220 డిగ్రీస్. ఈ 220 వెళ్ళడం వల్ల తన యొక్క సింబల్ అనేది మారడం జరుగుతుంది. దీన్ని బట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎప్పుడైతే మనం సబ్ట్రాక్షన్ చేసామో దీన్ని 140 డిగ్రీస్ అవుతుంది. సో ఈ యొక్క డయాగ్రామ్లో ఎక్స్ 140 డిగ్రీస్ అవ్వడం ద్వారా మనకి ఈ యొక్క మెజర్మెంట్స్తో క్వాడ్రిలేటరల్ డ్రా చేయడం అనేది సాధ్యం అవుతుంది. సో ఈ బిట్లో ఎక్స్ వాల్యూ 140 డిగ్రీస్. ఇప్పుడు మనం సి బిట్ని చేద్దాం. సో ఇది ఒక ఇవ్వబడినటువంటి ఫిగర్ ఇది. ఇందులో మనకి ఎక్స్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. అంటే ఒకసారి మనకి ఎక్స్ వాల్యూ వస్తే ఇంకా అదే వాల్యూ 2 సార్లు కూడా రాసేయచ్చు. సో మరి మనకి ఎక్స్ రావాలి అంటే ఈ 2 ప్లేసెస్ ఇది ఆక్యుపై చేసింది కదా. ఇక్కడ 1 2 3 ప్లేసెస్లో ఉన్నవి కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఈ యాంగిల్ని సమ్ ఏ అనుకుందాం. సో ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. దీని సమ్ బి అనుకుందాం, బిని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మన టాస్క్ ఏంటంటే ఈ యొక్క ఏబిని ఈవెందో అంటే ఈ యొక్క ఫిగర్లో ఇవ్వకపోయినప్పటికీ కూడా మనం వీటిని ఏబిని క్రియేట్ చేసుకున్నాం. అవి ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఎక్స్ అనేది రావడానికి ఒక దారి అంటే ఒక వే అంటూ మనకు దొరుకుతుంది ఈజీగా. సో మనం ఏం చేద్దాం అంటే ముందు మనకి ఏని బిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రమ్ ది ఫిగర్ సెవెంటీ అండ్ ఏ దే ఫామ్ లీనియర్ పేర్ కాబట్టి 70 డిగ్రీస్ ప్లస్ ఏ ఈజ్ స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్. దీన్ని మనం ఏమంటాం లీనియర్ పేర్. ఇలా ఎప్పుడైతే 2 యాంగిల్స్ సైడ్ బై సైడ్ ఉండి 180 డిగ్రీస్ చేయడం జరిగిందో వీటిని లీనియర్ పేర్ అంటాం. అలానే B60 రెండు కూడా అవి కూడా లీనియర్ పేరే. దీన్ని బట్టి మనం ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే 180 డిగ్రీస్ ప్లస్ 70 ఇటు వస్తే ఏమవుతుంది -70. అంటే ఏ వాల్యూ 180 - 70 అంటే 110 డిగ్రీస్. ఈ రకంగా మనకి ఏ వాల్యూ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ స్మాల్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్సో బి ప్లస్ 60 డిగ్రీస్ ఈజ్ ఆల్సో 180 డిగ్రీస్. ఇది కూడా ఇందాక చెప్పినట్టు లీనియర్ పేర్. సో దీన్ని బట్టి మనం బి ఫైండ్ అవుట్ చేయాలంటే 180 - 60 అంటే 120 డిగ్రీస్. మనం బిని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీనికి ఒక లేబులింగ్ అంటూ ఇద్దాం. ఏ బి సి డి అండ్ ఈ. అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నట్టు 5 ఉన్నట్టు. సో 5 ఉంటే దాని యొక్క యాంగిల్ సమ్ ఎంత అవుతుంది? సో హియర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 కాబట్టి దీని యొక్క యాంగిల్ సమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లం చూడడం జరిగింది. దీని యొక్క యాంగిల్ సమ్ ఎంత అవుతుందంటే 5 ఉంటే 5 - 2 ఇంటూ 180 డిగ్రీస్. అంటే 3 ఇంటూ 180 డిగ్రీస్ అంటే 540 డిగ్రీస్. సో ఇక్కడ మనం యాంగిల్ ఏ ప్లస్
యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 540 degrees. ఇప్పుడు మనం ఈ ఇవ్వబడినటువంటి ఫిగర్ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ చూసుకుంటే యాంగిల్ ఏ అంటే ఈ యాంగిల్ కాదు, ఇది స్మాల్ ఏ. ఓకే, స్మాల్ ఏ అది 110 ప్లస్ అలానే యాంగిల్ బి అంటే స్మాల్ బి అంత 120 degrees ప్లస్ యాంగిల్ సి అంటే ఎక్స్, యాంగిల్ డి 30 degrees, యాంగిల్ ఈ కూడా ఎక్స్ ఈక్వల్ టు 540. దీన్ని సింప్లిఫై చేసి మనం ఎక్స్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ముందు ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇది 110 ప్లస్ 120 230 ప్లస్ 30 260. సో 260 ప్లస్ ఎక్స్ ఈజ్ 2x ఈజ్ ఈక్వల్ టు 540. దీన్ని బట్టి 2x ఈక్వల్ టు 540 మైనస్ 260. 540 మైనస్ 260 ఎంత వస్తుంది? 0 మైనస్ 0 0. ఇది 14 మైనస్ 6 8. ఇది 4 కదా, 4 మైనస్ 2 2. ఓకేనా? దీన్ని బట్టి మనకి ఎక్స్ వాల్యూ 280 డివైడెడ్ బై 2 దాన్ని చేయడం వల్ల మనకి 140 degrees అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క డయాగ్రామ్ ప్రకారం ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 140 degrees. రైట్. ఇప్పుడు మనం డి బిట్ చేయబోతున్నాం. ఇది ముందు మనం లేబులింగ్ ఇద్దాం. లెట్ us take it as some A, B, C, D, E అంతే. ఓకే, సో మనం సైడ్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 5 దట్టు ఈ మార్క్స్ అబ్జర్వ్ చేసామంటే అర్థం ఏంటంటే అన్ని ఈక్వల్ యాంగిల్స్ అని అర్థం. అంటే ఇది ఒక్కటి ఎక్స్ అవ్వడం వల్ల ఈ యాంగిల్ ఎక్స్ అవుతుంది, ఇది కూడా ఎక్స్, ఈ కూడా ఎక్స్ అండ్ ఏ కూడా ఎక్స్. ఇది దీని యొక్క మీనింగ్. ఇది మనం ఈ రకంగా ఫిల్ చేసుకోవడం అనేది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే దీని మనం 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం రెగ్యులర్ పెంటాగాన్ అంటాం. రెగ్యులర్ పెంటాగాన్కి 5 ఈక్వల్ సైడ్స్ 5 ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్లియర్గా రెగ్యులర్ పెంటాగాన్ కాబట్టి ఇట్ ఈజ్ అ రెగ్యులర్ పెంటాగాన్. రెగ్యులర్ పెంటాగాన్ కాబట్టి ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చినటువంటి అన్నోన్ వాల్యూ ఎక్స్. ఓకేనా? yes sir. సో తర్వాత ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఇందులోని? నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 కదా. 5 అంటే దీని యొక్క యాంగిల్ సమ్ ఎంత అవుతుంది? యాంగిల్ సమ్ 5 ఓకే minus 2 Okay. into 180. రైట్. 5 minus 2 into 180 degrees. రైట్. అంటే 3 ఇంటూ 180 degrees. అంటే ఎంత రావాలి? 540 degrees. సో మనం ఇప్పుడు యాంగిల్ సమ్ అంటే మీనింగ్ ఏంటి? అన్ని యాంగిల్స్ యాడ్ చేయాలనే కదా. Yes sir. యాంగిల్ ఏ ప్లస్ Plus angle B plus angle C plus angle D plus angle E ఈజ్ ఈక్వల్ టు 540 degrees. ఓకే. ఇప్పుడు దీంట్లో యాంగిల్ ఏ అంటే అన్ని ఎక్స్లే కాబట్టి X ఏ అంటే ఎక్స్ డిగ్రీస్, బి అంటే ఎక్స్, సి ఎక్స్ plus X is equal to 540 degrees. అంటే ఎన్ని ఎక్స్లు ఉన్నాయి మొత్తం? 5 ఎక్స్లు. సో 5 times ఎక్స్ అని రాయొచ్చు ఈక్వల్ టు 540. ఓకేనా? Yes sir. దీన్ని బట్టి మనకి ఎక్స్ కావాలి అంటే 540 degrees డివైడెడ్ బై 5. దీన్ని మనం సింప్లిఫై చేయడం ద్వారా ఈ 540ని డివైడెడ్ బై 5 చేయడం ద్వారా 5 1 jar 5. ఇక్కడ మధ్యలో ఇదేమైంది? డిస్కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ స్మాల్ నెంబర్ కూడా 0 పెట్టుకుని అప్పుడు 14 తీసుకురావాలి. 5 8 jar 40 degrees. కరెక్టనా? Yes sir. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 108 degrees. అంటే దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పెంటగాన్లో రెగ్యులర్ పెంటగాన్లో ఈచ్ యాంగిల్ కూడా 108 degrees ఉంటుంది. Yes sir. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.